ఏంద్రా జిలేబీ ఎంత డల్లు కూర్చున్నావు, ఏమైందిరా? మరి డల్గా ఏంటి బా? చూడు బా, మన సబ్స్క్రైబ్ పర్సెంటేజ్, లైక్స్, కామెంట్స్ అసలు ఏం లేవు బా. ఎడిటింగ్ కి, వీడియో వాయిస్ ఓవర్కి ఎంత కష్టపడుతున్నా బా, మనకేం రావట్లేదు బా. గైస్ చూసారు కదా, మా వాడు చాలా బాధపడుతుంది గైస్. ఫుల్ ఎడిటింగ్ చేస్తుండు, ఫుల్ కష్టపడుతుంది, కానీ ఏం రావట్లేదు. ఈ వీడియోకి ఎట్లయినా 1000 సబ్స్క్రైబర్స్ పక్కా తెప్పియాలి గైస్, మీరే ప్లీజ్. గైస్ ఈ వీడియో అయిపోయినాక 1000 సబ్స్క్రైబర్స్ పక్కా రావాలి గైస్. అట్లనే ఈ వీడియో టార్గెట్ ఏంటంటే 200 లైక్స్ అవ్వాలి, 100 కామెంట్స్ ఎట్లా అయినా చేయండి గైస్, ప్లీజ్ గైస్. హాయ్ గైస్, ఈ వీడియోకి 1000 సబ్స్క్రైబర్స్ ఎలా అయినా రావాలి గైస్. కామెంట్స్, లైక్స్ మంచిగా చేయండి గైస్, ప్లీజ్ గైస్. 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే వారానికి ఐపీఎల్ మీద మంచి కంటెంట్ మీద హైలైట్ అయిన వీడియోస్ అవన్నీ కలిపి మంచి స్కిట్ చేస్తాం గైస్, పక్కా గైస్. ఫుల్ నవ్విస్తాం మిమ్మల్ని. ఓకే గైస్, ఇంకా వీడియోలోకి పదండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోకండి గైస్, ప్లీజ్ గైస్. ఈ వీడియో చిన్నపిల్లల కోసం కాదు, చిన్నపిల్లలు చూడనివ్వకండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే చూడండి. ఏంట్రోయ్ ఇద్దరు కలిసి పట్టపగల బిట్లు చూస్తున్నారా? కామందులారా. కానివ్వండి, నాకు కూడా కొద్దిగా చూపించవచ్చుగా. అరే బాబు నువ్వు ఆపరా, మేమేదో ఇండియా మ్యాచ్ చూస్తుంటే నువ్వు వచ్చి బిట్లు అంటావు. ఏంటి మీరు ఇండియా మ్యాచ్ ఇంకా చూస్తున్నారా ఏంటి? ఇందిరా భాయ్ నువ్వు చూడట్లేదా? వరల్డ్ కప్ ఓడిపోయినప్పటి నుంచి సపోర్ట్ చేయడం మానేశారా వేస్ట్ గాళ్ళకి? రే ఇండియా ఓడిపోయినా సపోర్ట్ చేస్తాం, ఇండియా గెలిచినా సపోర్ట్ చేస్తాం. మనకు సపోర్ట్ చేయడం తప్ప ఇంకేం రాదురా. మేరా భారత్ మహానే గుద్ద మూసుకొని ఇండియాకి సపోర్ట్ చేయి. బాగానే ఎక్స్ట్రాలు దిగుతున్నారా తమ్ముడు? అంతేలే, ఎంతైనా ఆర్సీబీ ఫ్యాన్ గా ఆ మాత్రం లాయల్టీ చూపించాలి కప్పు లేకపోయినా. ఆ కొత్త మీరా ఎర్రిపుక్క లాయల్టీ గురించి ఇంకా మీరే మాట్లాడాలి. పాపం కప్పు తెచ్చిన మా వారన్ బాబాయ్ని టీం నుంచి గంటి దింగారు కదరా. అరే భాయ్ ఆపండిరా, ఏందిరా ఇంకా ఐపీఎల్ స్టార్ట్ కాకముందు మీ లొల్లి? అరే కామ నువ్వు ఆగరా, నీకు ఎక్కడ ఆగదో అక్కడ ఆగదు. ఐపీఎల్ ఫేవర్ స్టార్ట్ అయిందిరా, ఇంతే ఉంటది. ముంబైతో పోయి రమ్మంటే ఆప. అరే భాయ్ నువ్వు ఆపరా వడాపావుగా. పరాతాయ్, నువ్వు మీ ముసలి టీం లాగా వెళ్ళి పక్కన కూర్చోరా. అరే భాయ్ ఆ ముసలి టీంతో ఇప్పుడు దాకా ఎన్ని కప్పులు కొట్టినరా, మమ్మల్ని ఎవడు రాపేది? ఒరే కామో కొత్త మీరా, ఇప్పుడు దాకా మిమ్మల్ని మేము 2 సార్లు ఫైనల్స్ ఓడిపించారా? అప్పుడే మర్చిపోయారా ఏంటి? అర్థమైందా? మేమేరా మిమ్మల్ని ఆపేది. అబ్బాయి బట్టే బాస్, అన్ని టీంలో 11 ప్లేయర్స్ ఆడతాయి, మీ టీంలో ఒకళ్ళు 14 ప్లేయర్స్ ఆడతారు. మీరు మాకు చెప్పేది ఏంటన్నమాట? 14 మెంబర్సా? 14 మెంబర్స్ తో ఆడటం ఏంట్రా? ఒరే ముంబై 14 ప్లేస్ టీం తెలియదారా నీకు? రే బబ్లు నేను చెప్తారా 14 ప్లేస్ టీమ్ ఏం లేదురా. ఒకడేమో మెయిన్ ఎంపైర్, ఇంకొకడేమో లెగ్ ఎంపైర్, ఇంకొకడేమో థర్డ్ ఎంపైర్ రా. మొత్తం 14 ప్లేస్ టీం రా అది ముంబై. కొత్త మైండ్ ఎర్రిపోకలరా, మీకు ఇలా కాదురా, గెటప్ మార్చాల్సిందే. గెటప్ చేంజ్. ఇప్పటిదాకా ప్రాణమిత్రులుగా ఉండి ఐపీఎల్ సపోర్ట్ చేసిన వీళ్ళంతా ఒక్కసారిగా ఐపీఎల్ కోసం భద్రశత్రులుగా మారారు. ఏంట్రా మీరు అంతా రంగురంగు చొక్కలు వేసుకొని కూర్చున్నారు? ఎర్రపక్కలబ్బు వచ్చావా? రారా, ఇప్పుడే మంచి మ్యాటర్ స్టార్ట్ అవుతుంది ఐపీఎల్. దాసుకొచ్చా. ఏంట్రా ఏం టాపిక్ రా? ఐపీఎల్ అంటే ఏంట్రా? అరే మబ్బు ఐపీఎల్ అంటే ఏం లేదురా, ఇట్రా నేను చెప్తా, ఇట్రా కూర్చో. అరే ఐపీఎల్ అంటే ఏం లేదురా మబ్బు, ఒక 9 టీంలు వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని ఒక్కళ్ళు ఫైనల్కి వచ్చి జార్ఖండ్ నుంచి వచ్చిన 40 ఏళ్ల రైతు చేతిలో ఓడిపోతారా. గద్దేరా ఐపీఎల్ అంటే. ఇంతకీ ఆ రైతు ఎవరో తెలుసారా? మన తల ధోనీరా. ఒరే పోక ఆపరా, మీరు ఇచ్చే ఎలివేషన్ కి ఆయన ఆడే ఆటకి ఏమైనా కంపారిజన్ ఉన్నారా? మరీ షో దింగుతారు. భలే చెప్పేవరా జిలేబీ, మా ఊళ్ళో ఎలివేషన్ ఇచ్చుకోరు లేకపోతే ఇల్లు. నా కొత్త మేబా, మీకు అసలు కప్పులే లేవు. అరే జిలేబీ దెంగుతారా, ఈసారి వస్తున్నాం, కప్పు కొడుతున్నాం రా. ఈ సాలా కప్పు నమ్దే. అరే గుద్దమీర గులాబీ, నిన్న కాక మొన్న వచ్చిన జీటీ టీం కూడా కప్పు కొట్టింది. మీరు ఎప్పటి నుంచో ఉంటున్నారు, ఒక్క కప్పు లేదు మడ్డ. ఈ సాలా కప్ నమ్దే. ఏంద్రా సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? నా మెసేజ్ చూడరా, అది మొన్నే మార్చుకున్న ఐపీఎల్ వస్తుందని. కప్పెట్ట కొట్టలేరని కాలేజీలు మెసేజ్లు పెట్టుకుంటున్నాబా. మీరు అంతేలే, ఇంక మీరు మారరు. కప్పు రాది ఏం రాదు. అరే జిలేబీ నీ గుద్ద వగిలిద్రా, ఈసారి మేము పక్కా కొడుతున్నాం. అయినా మీకేరా, మీ ముఖేష్ అంబానీ ఉండు, మీరు కప్పులు దింకొని పోతున్నారా డబ్బులు ఇచ్చి. బా ముఖేష్ అంబానీ అంటే గుర్తొచ్చింది, మనం చూసాబా మా ప్రీ వెడ్డింగ్ ఎలా ఇచ్చారా, మామూలుగా ఉండదా. అరే ఏంద్రా మరి, ఆ ప్రీ వెడ్డింగ్ కి ముంబై నుంచి 2 టీమ్స్ పోయినాయి అంట. 2 టీమ్సా? 2 టీమ్స్ ఏంటి బా? ముంబై మొత్తం ఒక టీమేగా. ఒక టీం ఏంద్రా పూక, రోహిత్ కెప్టెన్సీ నుంచి తీసాక రోహిత్ సేన, హార్దిక్ యువసేన 2 ఫామ్ అయినాయి అంటగా. కొత్త వాళ్ళకి కొట్టుకున్నారంటగా ప్రీ వెడ్డింగ్ లో. బా రెయిన్పోల్ రూమర్స్ అన్ని పుట్టిస్తారు మీరు ఎర్రపొగ్గల్లో. అరే భయ్ ఆ పనరా మీరు లొల్లి మడ్డగాళ్ళు, దమ్ముంటే ఐపీఎల్ గురించి మాట్లాడుకుందాను అంటారా? అరే ఏమైనా ఐపీఎల్లో మా దళాన్ని మించిన వాళ్ళు ఎవరు లేరురా భయ్. కొత్త మీద ఎర్రపోక, దమ్ముంటే కప్పుల గురించి మాట్లాడుకుందాం రా. ఎన్ని కప్పులు ఉన్నాయి లెక్క పెట్టుకున్నావు కల్లా? గడ్డి మాట్లాడుకుందాం రా, ఎన్ని కప్పులు ఉన్నాయి చూసుకుందాం రా. అరే మాకు మొత్తం 6 ఐపీఎల్ కప్స్ ఉన్నాయరా. 6 అయిందిరా భయ్, 5ఏగా. ఈ సీజన్ తో కలిపి చెప్తున్నారు ఎర్రపోక. అరే భయ్ దెంగు, కానీ అతి దెంగగా రా భయ్. సర్లే, మీకు ఎన్ని కప్పులు ఉన్నాయో చెప్పు ముందు పోక. అమ్మని అమ్మ, ఈయన కొడుకులు చిన్నగా నా దగ్గరికి వస్తారు. అరే భయ్ మాకు మొత్తం 5 కప్పులు ఉన్నాయిరా, కొత్తగా వచ్చిన ఫ్రెష్ కప్పు కూడా మా దగ్గరే ఉందిరా భయ్. ఫ్రెష్ గిష్ కొత్త మీద మీకంటే ముందు మేమే కప్పు కొట్టాం. అరే భయ్ కొన్నిసార్లు కొట్టడం లేట్ అవ్వచ్చు, కానీ కొట్టడం మాత్రం గట్టిగా కొడతాం రా, అదిరా మా తల అంటే.
పక్కలే. సర్లే గుద్దమే. అరే బబ్లు మీరెన్ని కొట్టారా కప్పు మడ్డగా? మాది మొత్తం 2 కప్పులు. సూపర్ రా. ఇప్పుడు బా నెక్స్ట్ నువ్వే బా చెప్పా. అరే జిలేబీ నాకు ఇంటికాడ కొంచెం పని ఉందిరా, మళ్ళీ వస్తా ఆగు బాయ్రా. అరే బాయ్ గులాబీ గుద్ద మూసుకొని కూర్చోరా, ఫస్ట్ డిస్కస్ చేస్తున్నాం చెప్పి పోరా. ఏం చెప్తారు ఏమని చెప్తారు రకము, అక్కడ ఉండాలి ఏమని చెప్పాలంటే పాపం. ఓ మర్చిపోయినా, ఇది ఆర్సీబీ టీం కదా. అరే ఆపండి రా, బాగా ఎక్స్ట్రా తింటున్నారు మీరు. ఆపాం బా. మరి చెప్పు ఎన్ని కప్పులు ఉన్నాయి? అంటే అది రే జిలేబీ నా కొడక, మాకేం కప్పులు లేవని తెలిసి కూడా కావాలని తింగుతున్నావు కదరా, గుద్ద పగలాలరా నీకు. ఈ చాలా కప్ నందే. నీ అమ్మ ఈ టయానికి మెసేజ్ ఒకటి నమ్మడ్డా బాయ్. ఇదిగా ఈ మెసేజ్ తప్ప ఏం లేవు వాళ్ళ దగ్గర కాము. రే ఏంద్రా ఏం లేవు చెప్తా రాసుకురా మా ట్రాక్ రికార్డ్స్. ఐపీఎల్లో ఒక టీం హైయెస్ట్ స్కోర్ మా ఆర్సీబీరా. ఐపీఎల్ ఒక హైయెస్ట్ పార్ట్నర్షిప్ మా ఆర్సీబీరా. ఐపీఎల్ ఒక్క సీజన్లో హైయెస్ట్ రన్ స్కోరర్ మా ఆర్సీబీ ప్లేయర్ రా. ఇంతగా ప్లేయర్ ఎవరో తెలుసుగా, మా కింగ్ కోహ్లీరా. దీస్ ఆర్ నాట్ ఓన్లీ ట్రాక్ రికార్డ్స్, దీస్ ఆర్ ఆల్ టైమ్ రికార్డ్స్ రా. మీకు ఇంకా చాలా రికార్డ్స్ ఉన్నాయి బా చెప్పనా? ఏం రికార్డ్స్ రా జిలేబీ, ఏమున్నాయో చెప్పు మళ్ళా. ఐపీఎల్ లో లోయెస్ట్ స్కోర్ ఆర్సీబీ, ఐపీఎల్ లో 0 కప్స్ ఆర్సీబీ. గుద్దమీరా జిలేబీ, మీకులా ఫిక్సింగ్ చేస్తే మాకో 10 కప్పులు ఉండేరా మడ్డగా. ఫిక్సింగ్ మేము కాదు బా, పక్కన నడిచాడు వీడిది. ఓ సారీ రా, మీరు ఎంపీఎల్తో గెలుస్తారు కదా మర్చిపోయినా. అరే ఏంద్రా గ్యాప్లో మా చిన్న దెంగుతున్నారు, దెంగుతానా కొడుక, మేమేం ఫిక్సింగ్ చేసాం రా అసలు. ఏం ఫిక్సింగ్ చేయకుండానే 2 years తీర్థయాత్రకి వెళ్ళి వచ్చారా మీరు? అరే బాయ్ అన్ని ఫేక్ ఎలిగేషన్స్ రా, మీరు కావాలని చేసినారు రా మడ్డగాళ్ళు. బాగా ఆడుతున్నాం, కప్పులు కొడుతున్నాం, అన్ని కప్పులు మాకే వస్తున్నాయి, కావాలని చేసినారు రా. 2 years బ్యాన్ చేశారు మమ్మల్ని. బెంగళూరు మంగళవారం అన్నారంట, కొత్త మూసుకొర కాము, దొరికిపోయాక ఎందుకు నాటకాలు దింగుతా. ఈ చాలా కప్ నందే. అరే జిలేబీ ఈ చాలా కప్ నమ్ది అంటే ఏంట్రా? ఇప్పుడే చెప్పా కదా డైలాగ్, బెంగళూరు మంగళవారం అని. దీనికి కూడా సింక్ అయిద్దిలే. అరే జిలేబీ సార్ పక్కా కప్పు కొడుతుండా తెలుసుగా, ఈ చాలా కప్ మాదేరా. అరే భయ్ అవన్నీ ఒట్టకాయలో మాట్లాడలేదా భయ్, ఫస్ట్ మ్యాచ్లో మీకు ఇచ్చి దెంగుతాం చూడు. అమ్మ బాబు కాము, ఈసారి ఫస్ట్ మ్యాచ్ మాదే అమ్మ. నువ్వు తెల్లారి నాకు ఫోన్ చేసి పోరే మీకు దండవరం, మీ ఆర్సీబీ గ్రేట్ రానకపోతే నా బట్టలు వేసుకొని చచ్చిపోతా. బా అయితే రెడీగా ఉండు బా, బట్టలు బిసుకొని చచ్చిపోదు. అరే జిలేబీ నువ్వు గుద్దమీరా. అరే భయ్ గులాబీ, ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే పక్క మేమే గెలుస్తాం రా. ఎట్లనా చెప్పనా? గెలుస్తారా? ఎలా గెలుస్తారా? ఆ మ్యాచ్ జరిగే డేట్ ఏందిరా బాయ్? 22 జరిగిద్ది. అయితే 2+2 ఎంతరా బాయ్? 2+2 4. ఇది ఏ మంత్ రా బాయ్? 3rd month. ఇప్పుడు అవి 2 ప్లస్ చేసి ఎంత వస్తుందో చెప్పరా బాయ్? ఇందాక 4, ఇప్పుడు 3. 4+3 7. గది 7 అంటే ఏంది? తల అంటే ఎవరు? ధోని. ధోని ఏ టీం రా బాయ్? సిఎస్కే గెలుస్తుందిరా బాయ్ పూక. మరి బాబు ఆపరం మీ పిట్టు కొత్త లాజిక్లు. సరే నమ్ముకుద్దామేరా బాబాజీ. అరే బాయ్ బబ్లు, నువ్వేంద్రా సైలెంట్గా ఉన్నావు? ఇందాక నుంచి మేము ముగ్గురం గుద్దలో దెంగించుకుంటుంటే. అవునా బబ్లు, నువ్వేనా కొత్త మూసుకొని సైలెంట్గా ఉన్నావు? మాట్లాడరా మీ సన్ రైజర్స్ గురించి దమ్ముంటే. ఎలాగో 2 కప్స్ ఉన్నాయి, ఈసారి కూడా కప్పు కొట్టి కావ్య పాప గిఫ్ట్ ఇచ్చి ఆమెను సంతోషపరచాలరా, అదే మా గోలు. అరే బాయ్ కావ్య బేబీనా గెలవనరా ఈ సీజన్ కావ్య బేబీ కోసం. అరే ఎర్రపక్కగాము ఆపరా, అమ్మాయిలంటే చాలు సొల్లగారుతావు, ఒకటి కామకొక్కలా ఉన్నాయంటరా. ఏమోరా బాయ్, కావ్య పాపని చూసినప్పుడల్లా నాకు జాలేసి కళ్ళలోంచి నీళ్ళు వస్తాయిరా బాయ్. అది కన్నీరు కదరా పూక, నీ కంట్లోంచి కామం గారిద్దిలే ఎప్పుడంతే. ఆపండ్రా, గుద్ద మూసుకొని కూర్చోండి. కావ్యపాప గురించి మీరెవరు మాట్లాడడానికి? తెలుగు టీంకి సపోర్ట్ చేయరు కానీ కావ్యపాప కావాలంట. ఏంట్రా తెలుగులకు సపోర్ట్ చేయాలా? వాళ్ళు తెలుగు అంటే ఏంటో తెలుసారా? అతిథి దేవబావరా. కానీ మీరు అతిథి దెంగుతున్నారు కదరా. అరే అతిథిని దెంగడం అంటే ఏంట్రా? ఏమందరా, కప్పే రాదొంగ టీం కప్ప తీసుకొచ్చి తెలుగు ఫ్యాన్స్ అన్న, తెలుగు సినిమాలన్నా ప్రాణం ఇచ్చే మా ఆస్ట్రేలియన్ పుష్ప వార్నర్ బాబాని తీసి దెంగారు కదరా ఎర్రపొగ్గల్లా. అవునారా పాపం రా. అరే అదే కాదురా, మేము ప్రేమగా మామ అని పిలుచుకునే మా కేన్ మామని కూడా తీద్దింగారా. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎప్పుడు చిరునవ్వు చిందిస్తూ ఉండేవాడ్రా మా కేన్ మామ. అయ్యో ఇది ఇంకా పాపం రా. అరే బాయ్ ఇంకా అప్పుడే కాలేదురా మబ్బు. చూడడానికి పసిపిల్లల్లా కనిపించి పర్ఫార్మెన్స్లో పిచ్చెక్కించి బ్యాటింగ్లో చొక్కలు చూపించిన మా పసిపిల్లడు రషీద్ ఖాన్ కూడా తోసేసారా బాయ్ వీళ్ళు. అరే పాపం రా, ఇది మరీ దారుణం రా. ఇదిగారా ఇలాంటి వాళ్ళకి కప్పు కావాలంటారా మబ్బు చూడు. గుద్దమయ్యనరా, ఈసారి మా కెప్టెన్ ఎవరో తెలుసుగా? కమిన్స్. 1,00,000 మంది ఉన్న స్టేడియాన్ని సైలెంట్ చేశారు. అలాగే ఈసారి ఐపీఎల్లో పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న టీములను కూడా సైలెంట్ చేస్తాడు రా. కెప్టెన్సీ మ్యాటర్స్ రా. సర్లే పోకమయ్యరా ప్లేయర్స్ని తోసేదే టీం. అరే నాకు డౌట్ రా, ఈ ప్యాట్ కుమిన్స్, వార్నరు, కేన్ విలియమ్సన్ వీళ్ళంతా వేరే టీం కదరా, మన తెలుగు టీంకి ఎందుకు ఆడుతున్నారో వీళ్ళంతా?